వెల్కమ్ బ్యాక్ టు డీజీ బొమ్మ. ఈరోజు మనము బీరా అనే ఒక చిన్న పప్పి, బుజ్జి అనే ఒక చిన్న బాతు కలిసి అమ్మమ్మకి తెచ్చిపెట్టిన కొత్త చిక్కేంటో చూసేద్దామా? పదండి. నరసాపురం అనే ఒక చిన్న ఊరిలో లక్ష్మమ్మ అనే అమ్మమ్మ ఒక్కతే ఇంట్లో ఉంటూ కాలం గడుపుతూ ఉండేది. అమ్మమ్మకి బీరా అనే ఒక చిన్న పప్పి తోడుంటూ ఉండేది. ఒకరోజు అమ్మమ్మ ఇంటికి కావలసిన కట్టెపుల్లలు తెచ్చుకోవడానికి ఫారెస్ట్కి వెళ్ళింది. అన్ని స్టిక్స్ కలెక్ట్ చేసుకుని ఫారెస్ట్ నుండి ఇంటికి రిటర్న్ అవుతుంటే అమ్మమ్మకి ఒక చిన్న బాతు కనిపించింది. అమ్మమ్మ ఆ బాతుకి దెబ్బ తగిలి ఉండడం చూసి అయ్యో అనుకుని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుంది. ఆ బాతుని మెల్లిగా ఎత్తుకొని అమ్మమ్మ దగ్గర ఉన్న పసరు మందుని అప్లై చేసింది. కాస్త మెడిసిన్ అప్లై చేశాక బాతు బెటర్గా ఫీల్ అవ్వడం చూసి అమ్మమ్మ ఇంకా బాతుని కింద వదిలేసి తిరిగి ఇంటికి వెళ్ళింది. అమ్మమ్మ మెడిసిన్కి క్యూర్ అయిన బాతు ఆ రోజు నుండి ప్రతిరోజు పక్కనే ఉన్న చెరువులో నుండి చిన్న చిన్న చేపలు తెచ్చి అమ్మమ్మకిస్తూ ఉండేది. ఇది చూసిన అమ్మమ్మ ఇంకా బీరాతో పాటు బాతుని కూడా ఇంట్లోనే పెట్టుకుందాం అనుకుంది. ఆ రోజు నుండి బాతుకి బుజ్జి అని పేరు పెట్టి ముద్దుగా చూసుకోవడం స్టార్ట్ చేసింది. మొదట్లో బీరా బుజ్జి ఇద్దరూ కలిసి బాగా ఆడుకునేవాళ్ళు. అమ్మమ్మ బుజ్జికి తినిపించడం, బుజ్జితో ఆడుకోవడం చూసి బీరాకి కొద్దిగా జలసి స్టార్ట్ అయింది. ఇదిలా ఉండగా అమ్మమ్మకి ఒకరోజు సిటీ నుండి తన మనవడు సాయి వస్తున్నాడు అని కబురొచ్చింది. అది విని అమ్మమ్మ, బీరా, బుజ్జి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదే అవకాశంగా తీసుకొని బుజ్జిని బీరా కాస్త భయపెట్టి ఇంట్లో నుండి పంపేయాలి అని ప్లాన్ వేసింది. బీరా బుజ్జి దగ్గరికి వెళ్ళి, బుజ్జి, సాయన్నకి బాతు మాంసం అంటే చాలా ఇష్టం, అందుకే అమ్మమ్మ నిన్ను ఇంట్లో పెట్టుకుని సాయి అన్న వచ్చాక నిన్ను కర్రీలా చేసి సాయన్నకి పెడుతుంది అని చెప్పింది. ఇది వినగానే బుజ్జి చాలా భయపడిపోతుంది. భయపడి ఆ రోజు నైట్ ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుండి మళ్ళీ చెరువు ఒడ్డు దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ బుజ్జి ఒక్కతే కూర్చొని అమ్మమ్మని గుర్తు చేసుకుంటూ తన ప్రేమని మిస్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. అదే టైంలో అటు సైడ్ నుండి వెళ్తున్న సాయి బుజ్జి ఏడవడాన్ని చూసి బుజ్జి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు. చిన్ని బాతు, నీకు ఏమైంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీకు ఏమైనా హెల్ప్ చేయొచ్చా అని అడుగుతాడు సాయి. అప్పుడు బుజ్జి వచ్చింది సాయి అని తెలియక బీరా చేసిన విషయం మొత్తం చెప్తుంది. అది విన్న సాయికి మొత్తం విషయం అర్థమయ్యి కాస్త నవ్వుకొని ఒక ప్లాన్ వేసి బుజ్జిని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే బుజ్జిని వరండాలో ఆడుకోవడానికి వదిలేసి తాను లోపలికి వెళ్లి బీరాని ఒక బెడ్ సైడ్కి టై చేసేసి బీరా కళ్ళ ముందు కత్తిని నూరడం మొదలు పెడతాడు. అమ్మమ్మ సాయిని ఏమైంది, ఏం చేస్తున్నావురా అని అడిగింది. అది చూసి అమ్మమ్మ, బీరా ఇద్దరూ షాక్ అయ్యారు. అప్పుడు సాయి అన్నాడు, అమ్మమ్మ, లాస్ట్ వీక్ నాకు కొంచెం జ్వరం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానా, అప్పుడు డాక్టర్ గారు అన్నారు నా బోన్స్ చాలా వీక్గా ఉన్నాయట, సో చిన్న కుక్క పిల్లల మాంసం తింటే బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయట అమ్మమ్మ. ఇది వింటూనే బీరా చాలా భయపడి పెద్దగా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది. కాసేపు బీరాను అలా ఏడిపించేసి అసలు జరిగిన విషయం అంతా ఏంటో, బీరా బుజ్జిని ఎలా భయపెట్టిందో మొత్తం విషయం సాయి అమ్మమ్మకి చెప్పాడు. ఇది విని పెద్దగా నవ్వేసి అమ్మమ్మ బీరాని దగ్గరికి తీసుకొని, సాయి అన్న ఎలాగో నువ్వు బుజ్జి కూడా నాకు పిల్లల్లాంటి వారే, బుజ్జి మనకి ఫుడ్ తెచ్చి పెడుతుంది, నువ్వు ఇంటికి ఏ దొంగ రాకుండా కాపలా కాస్తున్నావు, ఎవరి పని వారిదే, ఇందులో అసూయపడ్డానికి ఏముంది అని చెప్పి మందలించి బీరాతో బుజ్జితో ఆడుకుంది అమ్మమ్మ. పిల్లలు, మీకు మన అమ్మమ్మ, బీరా, బుజ్జి, సాయన్న నచ్చారా? అయితే మన ఈ డీజీ బొమ్మ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.